ఏటంటావన్నయ్య మరి? దీన్ని తెలియని వాళ్ళ ఇంటికి పంపించకంటే నా మేనల్లుడికే ఇస్తాను, ఈ ఇంటికే పంపుతాను. ఆడిష్టం మరి. ఆడిష్టం అంటావేంటన్నయ్యా? పోయిన సంవత్సరం పండక్కి ఇంటికి వచ్చినప్పుడు దీన్ని వాడికి ఇమ్మని అడిగు. అప్పుడు వాడి ఇష్టం కనుక్కొని అడిగావా? మరి అప్పుడు ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తానంటున్నావు? గవర్నమెంట్ ఉద్యోగం ఉందనా? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని కాదురా, నువ్వు నా మేనల్లుడు అని ఇస్తానంటున్నా. అప్పుడు మేనల్లుడు కాదేంటి, అప్పుడు మేనల్లుడినే. ఓహో, కొడుక్కి అలాగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందో లేదో మేనకోడలు కోడలు చేసుకునే ఉద్దేశం ఇలాగ పోయిందనమాట. ఆడు చేసుకోనంటే మేమేంటి చేస్తామమ్మా? మీరేంటి చేయొద్దమ్మా, మీరేంటి చేయొద్దు. ఎందుకు ఇంకా ఎలా నుంచున్నావు? ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ ఉండిపోదాం అనుకున్నా వాళ్ళకి ఇక్కడ ఉంచుకునే ఉద్దేశం లేదమ్మా. పోయి బ్యాగులు తీసుకురాపో, వెళ్ళిపోదాం. కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందిగా, ఇంకా మమ్మల్ని ఎందుకు చూసుకుంటారు, మా పిల్లల్ని ఎందుకు చేసుకుంటారు? తొందరగా రావే నువ్వు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత గొప్ప గొప్పలు దొరుకుతారు కావాలి వీళ్ళకి. మా పిల్లలు ఎక్కడ అంటారు? నీ గవర్నమెంట్ ఉద్యోగం రాగానే నా తోబుట్టు మాటలే మారిపోయిరా. ఏం టీచర్ బాబు ఎటు వెళ్తున్నావు? పొలంకి వెళ్తున్నాను పెద్దనాన్న. ఉద్యోగం వచ్చింది కదా, ఇంకా పొలంకి ఎందుకు? సరదాగా ఏదో అలా వెళ్తున్నా. సరే సరే. ఏనాయన ఉద్యోగం వచ్చిందట కదా? అవునత్త. దేవుని దేవల్ వచ్చింది, మంచిగా చేసుకోరు ఆయన. సరే అత్త, ఉంటానే.